హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో స్టాక్ మార్కెట్స్ కూడా ఒక పాజిటివ్ నోట్స్ తోటే స్టార్ట్ అయ్యాయి. సో గుడ్ స్టార్ట్, బట్ ట్రెండ్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు. సో 260 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. అండ్ నిన్నటి రేంజ్ కూడా అంటే మనకి 230 పాయింట్స్ నిన్నటి రేంజ్ క్రియేట్ అయింది. వాళ్ళ 260 పాయింట్స్ రేంజ్. సో నిన్నటి హై బ్రేక్ చేసింది, నిన్నటి లో బ్రేక్ చేయలేదు. 23,823. సో 23,823 ఇవాళ మనకు వచ్చిన ఒక హై. అండ్ 23,743 ఇవాళ సెటిల్మెంట్ ప్రైస్. సో ఇక్కడ మనకి బ్యాంక్స్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, మార్నింగ్ కొంత నెగిటివ్తో ఓపెన్ అయినప్పటికీ మళ్ళీ ఇమీడియట్ రికవరీ అయితే వచ్చింది. సో ఇవాళ బ్యాంక్స్ కూడా 50,500 దగ్గర సపోర్ట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. అండ్ ఐటీ 43,250. సో నిన్నటి రేంజెస్తో పోలిస్తే మనకి బ్యాంక్స్లో కొంచెం బిగ్గర్ రేంజెస్ ఫామ్ అయ్యింది. ఇవాళ మోర్ దెన్ 840 పాయింట్స్ రేంజ్ అయితే ఫామ్ అయింది. ఐటీలో పెద్దగా రేంజెస్ అయితే క్రియేట్ అవ్వలేదు. నిన్న 1085 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది ఐటీలో. ఇవాళ వెరీ నామినల్ 320 పాయింట్స్ రేంజ్. సో ఫిన్ నిఫ్టీ 344 పాయింట్స్ రేంజ్, బిగ్గర్ రేంజ్ నిన్నటితో పోలిస్తే. అండ్ మిడ్ క్యాప్ పెద్దగా రేంజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. సో రిలయన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 0.5% అప్ అయింది. సో అన్నీ కూడా న్యూ ఇయర్ ఇక్కడ మనకు అన్ని గ్రీన్ క్యాండిల్సే ఫామ్ అయ్యాయి, ఆల్ మేజర్ ఇండిసెస్ అండ్ బ్లూ చిప్ కంపెనీస్. ఇక వీక్లీ చూస్తే ఇంకా 70 పాయింట్స్ మనకి అవేలో ఉంది. సో 23,915 మనకి రీసెంట్గా వచ్చిన ఒక హై 23,915. సో ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ 23,823 వరకు కూడా వెళ్ళటం చూసాం. సో నిఫ్టీ ఇక్కడ మనకి కొంత స్ట్రగుల్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. బట్ లాస్ట్ 2 days మనం లో నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 23,460 నిన్న లో ఏదైతే క్రియేట్ అయిందో అది 23,460. అండ్ ఇవాళ వచ్చిన హై 23,822. సో 23,915 మొన్న మనకి మండే రోజు వచ్చిన హై. అండ్ 23,460 నిన్న వచ్చిన లో. సో ఈ రెండింటి మధ్య మనం రేంజ్ చూసినా కానీ అరౌండ్ 450 పాయింట్స్ రేంజ్ అయితే క్రియేట్ అయింది లాస్ట్ 2 daysలో. సో ఇవాళ మనకి మండే రోజు వచ్చిన హై కానీ లేదా నిన్న వచ్చిన లో కానీ బ్రేక్ చేయలేదు. సో లాస్ట్ 3 daysలో మనకి 450 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయినట్లు. సో ఇక్కడ ఆల్ బిగ్ ఇండిసెస్ కూడా మనకి న్యూట్రల్ని ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇవాళ కొత్త మంత్, క్వార్టర్, హాఫ్ ఇయర్ అండ్ ఇయర్ స్టార్ట్ కాబట్టి కొంత మన అనాలిసిస్లో కూడా చేంజ్ ఉండొచ్చు. సో చూద్దాం వన్ బై వన్ మనకి నిఫ్టీ టార్గెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం. సో ఇన్వెస్టర్ వ్యూలో మనకి మేజర్లీ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ చూసుకున్నా కానీ సో ఇక్కడ 28,240 ఒక లెవెల్ ఇండికేట్ చేస్తుంది ఇయర్లీ టార్గెట్. నిఫ్టీకి 28,240, అదేవిధంగా 29,450. సో 2 లెవెల్స్ 28,240 ఇయర్లీ లెవెల్స్ మాత్రమే చెప్తున్నాం మనం. సో 2025కి పాసిబిలిటీ ఉన్న లెవెల్స్ 28,240, 29,450. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి సో 58,300. బ్యాంక్ నిఫ్టీకి ఇప్పటి వరకు వచ్చిన హై 44,500. సో 2025లో మనకి 58,300 లెవెల్ వరకు కూడా బ్యాంక్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ టార్గెట్ 60,600 మనకు కనిపిస్తుంది. సో బ్యాంక్స్ ఈ సంవత్సరం ఎయిదర్ అటు బెటర్ పెర్ఫార్మెన్స్ కానీ లేదా పూర్ పెర్ఫార్మెన్స్ కానీ జరగలేదు. సో ఈ సంవత్సరం ఏదైనా 58,300 అదేవిధంగా 60,500 లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఐటీ ఫస్ట్ టార్గెట్ 51,730 కనిపిస్తుంది. సో లాస్ట్ ఇయర్ 2024లో వచ్చిన హై 46,100 లెవెల్. సో 51,730 అండ్ 55,200 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ప్రధానంగా ఇవి మేజర్ ఇండిసెస్. ఇక ఫిన్ నిఫ్టీ కూడా మనకి 27,257 ఫస్ట్ టార్గెట్, అదేవిధంగా 28,500 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ ఇయర్ వచ్చిన హై 25,200 లెవెల్. సో ఇవి మేజర్ ఇండిసెస్ మనకి. ఒకసారి
రిలయన్స్ లాంటి కౌంటర్ కూడా ఏమైనా టార్గెట్స్ ఉన్నాయేమో చూద్దాం. సో రిలయన్స్ మనకి ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 24% ఫాల్ చూసాం మనం. సో రిలయన్స్ ఇన్వెస్టర్ వ్యూ చూసినా కానీ మనకి చాలా వీక్గానే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 1600 లెవెల్ నుంచి 1200 లెవెల్ వరకు కూడా ఫాల్ రావటం చూసాం. సో 1600 లెవెల్ 1200 లెవెల్ ఈ రేంజ్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎట్ ప్రజెంట్ 23.6 లెవెల్కి బిలోనే ఉంది. కాబట్టి మనకి కంప్లీట్గా అయితే రిలయన్స్లో ఒక డౌన్ ట్రెండ్ కనిపిస్తూ ఉంది. సో అట్లీస్ట్ మనకి 1357 ఈ లెవెల్ బ్రేక్ అయితేనే ఏదైనా అప్ మూమెంట్. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 1450 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 1450 కీ లెవెల్ అవబోతుంది రిలయన్స్కి. సో ఇది బ్రేక్ అయితేనే మనకి ఒక స్పీడీ మొమెంటం అనేది. సో ఎనీహౌ మనం ఇది ఒక స్పెషల్ సెషన్ చేసుకుందాం వీకెండ్. సో ఆల్ హృతిక్ స్టాక్స్ ఆర్ ఆల్ బ్లూ చిప్ కంపెనీస్కి టార్గెట్స్ ఏంటి అనేది. సో ఇవాళ టైం అంత ఉండదు కాబట్టి మనం ఓవరాల్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. సో మేజర్లీ మనకి బ్యాంక్స్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఆల్ టైమ్ హైక్ అయితే పెద్ద డిస్టెన్స్లో లేవు, అరౌండ్ 5 to 6% డిస్టెన్స్లో ఉన్నాయి. నిఫ్టీ మాత్రం అరౌండ్ 9.5% అవేలో ఉంది. అండ్ మేజర్ ఫాల్ మనకి హెవీ వెయిట్స్లో రిలయన్స్ నుంచే వచ్చింది. సో ఇక్కడ ఈ ఆల్ టైమ్ హై మనకి ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో ఆల్ టైమ్ హైకి ఎంత అవేలో ఉన్నాయి మనకి ఈ కౌంటర్స్ అని. సో ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ 1% అప్ అయింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఓవరాల్గా 52% అవేలో ఉంది. అండ్ అదాని ఎంటర్ప్రైజ్ కూడా ఇవాళ మోర్ దాన్ 1% అప్ అయింది, ఇది కూడా 39%. అండ్ టాటా మోటార్స్ ఇవాళ 1.23% అప్ అయింది, ఇది 36% అవేలో ఉంది ఆల్ టైమ్ హైకి. ఏషియన్ పెయింట్ కూడా 1% అప్ అయింది ఇవాళ 36%. అండ్ హీరో మోటార్స్ కార్ప్ ఇవాళ మోర్ దాన్ 0.5% అప్ అయింది, ఇది కూడా 31%. సో నిన్నటి వీడియో అండ్ మొన్నటి వీడియోలో మనం మండే ట్యూస్డే 2 వీడియోస్లో ఈ 5 కౌంటర్స్ బెస్ట్ బెట్స్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ నిఫ్టీ 50లో ఉన్న కంపెనీస్ అంటే ఇవి డెఫినెట్లీ అసెట్ ఉంటుంది. అండ్ ఇంతంత ఫాల్ వచ్చినప్పుడు కొంతవరకైనా రీట్రేస్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవాళ ఇవన్నీ కూడా మనకి 5 కౌంటర్స్ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. అండ్ అబౌట్ 1% పైనే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా మనకి అప్ అయితే వచ్చింది. న్యూ ఇయర్, ఫ్రెష్ స్టార్ట్ ఇయర్. అండ్ ఇవాళ ఏవి బాగా అప్ అయ్యాయో చూద్దాం నిఫ్టీలో. సో మారుతి, M&M, ఆటో సెక్టార్స్ బాగా అప్ అయినట్లు కనిపిస్తూ ఉంది. ఐషర్ మోటార్స్. సో టాప్ 5-6 కంపెనీస్ జాగ్రత్తగా గమనించినా కానీ మనం 3 కంపెనీస్ ఆటో సెక్టార్ నుండే ఉన్నాయి. మారుతి, M&M, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్. సో టాప్ 6లో మనకి 4 కంపెనీస్ ఆటో సెక్టార్స్ నుంచే ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ కూడా మనకి ఆటోస్ చాలా బాగా పెర్ఫామ్ చేసినట్లు. సో స్టార్టింగ్ ఆఫ్ ద డే మనకి ఆటో సెక్టర్ ఇవాళ అవుట్ పెర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. సో L&T అండ్ బజాజ్ ఫినాన్స్ కూడా అరౌండ్ 1.65% వరకు కూడా అప్ అయ్యాయి. సో ఇక వీక్ పెర్ఫార్మర్స్ అంటే హిండాల్కో, డాక్టర్ రెడ్డీస్ అండ్ ఏషియన్ పెయింట్స్, అదాని పోర్ట్స్. సో అదాని పోర్ట్స్ లాస్ట్ వీక్ కొంత అప్ మూవ్ చూసాం. సో ఇప్పుడు లైట్గా న్యూట్రల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. సో అదాని పోర్ట్స్, డాక్టర్ రెడ్డి అండ్ హిండాల్కో అంతగా ఎక్కువగా ఫాలో అయితే ఏం రాలేదు. సో ఓవరాల్గా మనకి బ్రాడ్ బేస్డ్ మార్కెట్ బాగా ర్యాలీ చేసిందని చెప్పేసి. ఇక బ్యాంక్ నిఫ్టీ. సో ఇవాళ మనకి బ్యాంక్స్, ఏయూ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బాగా బెటర్గా పర్ఫామ్ చేశాయి. మిగతా అన్నీ కూడా న్యూట్రల్లోనే ఉన్నాయి. అండ్ ఐటీ మేజర్లీ మనకి ఎల్టీఐ మైంట్రీ. సో ఎల్టీఐ మైంట్రీ అండ్ ఎల్టీటీఎస్ లాస్ట్ ఇయర్ కొంత వీక్గా పెర్ఫామ్ చేసిన వాటిలో ఉంటే ఈరోజు మనకి ఎల్టీఐ మైంట్రీ గుడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. మోర్ దాన్ 1.5% అప్ అయింది. సో ఇక నెక్స్ట్ 50లో చూసినా కానీ ఇవాళ బర్జర్ పెయింట్, ఎస్బీఐ కార్డ్, యునైటెడ్ స్పిరిట్స్, విబిఎల్, జియో ఫైనాన్స్ మనకి 2% వరకు కూడా అప్ అయ్యాయి. సో అక్కడ ఏషియన్ పెయింట్స్ అండ్ నిఫ్టీ 50లో ఏషియన్ పెయింట్స్ అండ్ ఇక్కడ బర్జర్ పెయింట్స్ రెండూ కూడా మనకి ఈరోజు పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. చాలా రోజుల తర్వాత పెయింట్ ఇండస్ట్రీలో కూడా ఒక మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. సో లాస్ట్ ఇయర్ వర్స్ట్గా పెర్ఫామ్ చేసిన సెక్టార్లో ఇది ఒక సెక్టార్ ఉంది, పెయింట్ ఇండస్ట్రీ. సో ఇప్పటికి కూడా ఆల్ టైమ్ హై నుంచి బర్జర్ పెయింట్స్ 37%, అంటే ఇవాళ వచ్చిన 2% తీసేస్తే 39% వరకు కూడా ఫాల్ అయ్యింది యాక్చువల్గా.
ఏషియన్ పెయింట్స్ నిఫ్టీ 50లో మనకి ఏషియన్ పెయింట్స్ కూడా ఇదే విధంగా మోర్ దాన్ 45% వరకు కూడా ఫాల్ వచ్చినట్లు కనిపిస్తుంది. ఇక్కడ బెర్జర్ పెయింట్స్ కూడా నెక్స్ట్ 50లో అదే విధంగా ఇండికేట్ చేస్తుంది. ఇవాళ రెండిట్లో కూడా ఒక మూవ్ అయితే చూసాం, గుడ్ మూవ్ చూసాం. అండ్ ఆటో ఇండస్ట్రీ అండ్ పెయింట్స్ ఇవాళ బాగా అవుట్ పెర్ఫామ్ చేసినట్లు కనిపిస్తోంది. అండ్ వీక్గా ఉన్న కౌంటర్స్ ఏటీజీఎల్, పిడిలైట్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్ఆర్ఎఫ్, ఈ మూడే మనకి మోర్ దాన్ 1% to 1.5% వరకు కూడా ఫాల్ వచ్చింది. సో ఇక్కడ మనం ఇండెక్స్ మూవర్స్లో జాగ్రత్తగా గమనిస్తే నిఫ్టీ 50 సో ఇవాళ 14 out of 50 నెగిటివ్లో క్లోజ్ అయితే 36 out of 50 పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో బాగా బెటర్గా పెర్ఫామ్ చేసే నిఫ్టీ 50 కౌంటర్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, M&M అండ్ మారుతి, నెక్స్ట్ 5th వన్ రిలయన్స్. సో ఇటు నెగిటివ్ సైడ్ పెద్దగా అయితే పార్టిసిపేషన్ లేదు. హిండాల్కో, ట్రెంట్, డాక్టర్ రెడ్డీస్ వెరీ నామినల్గా పార్టిసిపేట్ చేసినట్లు కనిపిస్తుంది. ఇక ఈ వీక్ మనకి లాస్ట్ 3 డేస్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్ సైడ్, టీసీఎస్ డౌన్ సైడ్ ఉంటే ఎల్ఎన్టీ, ఐటీసీ, కొటాక్, అదానీ ఎంటర్ప్రైజ్ పాజిటివ్లోనే. ఇక్కడ ఒక హెవీ వెయిట్ కూడా మనకి స్ట్రాంగ్ హెవీ వెయిట్ పడలేదు పాజిటివ్ సైడ్. సో ఇక్కడ అన్నీ కూడా ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్ ఈ 4 కూడా హెవీ వెయిట్స్ అయ్యాయి. సో స్టిల్ ఒక 70 పాయింట్స్ వరకు కూడా మనకి నెగిటివ్లో కనిపిస్తుంది లాస్ట్ 3 డేస్ నుంచి కంపారిటివ్లీ లాస్ట్ ఫ్రైడేస్ క్లోజింగ్. సో ఇక్కడ సెక్టార్స్ వైజ్ చూసినా కానీ మనకి ఈరోజు హెవీ వెయిట్స్ ఉన్న సెక్టార్స్ పెద్దగా అయితే మూవ్ అవ్వలేదు. సో కన్స్ట్రక్షన్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, హెల్త్ కేర్, ఆటోమొబైల్, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ క్యాపిటల్ గుడ్స్ పాజిటివ్లో ఉంటే ఫినాన్షియల్ సర్వీసెస్, ఐటీ, మెటల్స్, కన్జ్యూమర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా నెగిటివ్లోనే ఉన్నాయి. సో ఓవరాల్గా మన బ్యాంక్ నిఫ్టీ కూడా 200 పాయింట్స్ అప్ అండ్ ఐటీ జస్ట్ నామినల్గా 35 పాయింట్స్ అప్. సో నిఫ్టీ అరౌండ్ ఒక 100 పాయింట్స్ అప్ అయింది. సో గుడ్ స్టార్ట్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ బ్యాంక్స్ 200 పాయింట్స్ అప్ అయినాయి కాబట్టి మనకి ఇక్కడ బ్యాంక్స్ అన్నీ కూడా పాజిటివ్లోనే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఐటీ న్యూట్రల్లో క్లోజ్ అయింది. జస్ట్ 35 పాయింట్స్ మాత్రమే అప్ అయింది కాబట్టి కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్లు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇండెక్స్ టాప్ 10s కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నిఫ్టీలో మనకి టాప్ 50 కంపెనీస్లో టాప్ 10 కంపెనీస్ జాగ్రత్తగా గమనిస్తే 6 out of 10 పాజిటివ్లోనే ఉన్నాయి. సో ఇంట్రాడేకి, అదేవిధంగా వీక్లీలో 6 out of 10 నెగిటివ్లో ఉన్నాయి. మంత్లీలో ఇవాళ మంత్ స్టార్టింగే కాబట్టి ఇది ఎప్పుడే చెప్పలేం, 8 out of 10 న్యూట్రల్లో ఉన్నాయి. సో వీక్లీ కొంత వీక్గా ఉంది, రేపు ఏమైనా ట్రెండ్లో మార్పు రావచ్చు అనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మనం డిస్కస్ చేయటం మర్చిపోయాం. ఇక్కడ ఎక్స్పర్ట్ వ్యూలో మన లెవెల్ ఒకటి టచ్ అయింది బెస్ట్ ఫెయిర్ వాల్యూలు ఈరోజు. సో 23,827 ఇది షార్ట్ టర్మ్కి ఒక పాజిటివ్ వాల్యూ యాక్చువల్గా. ఇవాళ ఎగ్జాక్ట్లీ మార్కెట్ హై అదే రికార్డ్ చేసింది 23,822. సో 23,823 ఇవాళ మనకు వచ్చిన హై. ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ 23,827. ఇక్కడ రేపు దీనిపైన క్లోజ్ అయితేనే షార్ట్ టర్మ్లో చేంజ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ లెవెల్ ఇవాళ వచ్చిన హై మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ పైన కానీ బ్రేక్ అయితేనే మనకి ఫర్దర్గా 24,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక 2 నంబర్లు అదే ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో 24,100, 24,300. సో 24,300కి బిలో ఉన్నంతసేపు మార్కెట్లో అయితే మనకి ఒక పాజిటివ్ మొమెంటం అయితే రాకపోవచ్చు. సో ఎప్పుడైతే 24,300 అట్లీస్ట్ నెక్స్ట్ 2 days థర్స్డే అండ్ ఫ్రైడేకి సో దీనికి 24,300 పైన క్లోజ్ అవ్వగలిగితేనే ఒక పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ కొంత మనకి న్యూట్రల్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో 29 months నుంచి ఏదైతే ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ హోల్డ్ అయ్యి ఉంది నిఫ్టీకి 30th monthలో అది బ్రేక్ అయ్యింది యాక్చువల్గా. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఆఫ్టర్ 29 months 30th month లాంగ్ టర్మ్ ట్రెండ్ కూడా వీక్ అయింది. సో 25,382. సో 25,382 ఈ మార్క్ బ్రేక్ అయితేనే మనకి ఏదైనా ఇందాక చెప్పుకున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్టర్ వ్యూలో ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది యాక్చువల్గా. సో 28,240 ఇయర్కి మనం ఇస్తున్న ఫస్ట్ టార్గెట్ ఫర్ నిఫ్టీ 28,250 మార్క్. సో 28,250 అంటే మొన్న వచ్చిన ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో
26,250 మార్క్ అది. సో ఇంకొక 2,000 పాయింట్స్ వరకు కూడా మనకి అది బ్రేక్ అయితే, ఆల్ టైమ్ హై బ్రేక్ అయితే ఒక 2,000 పాయింట్స్ వరకు కూడా 2025లో వెళ్ళే ఛాన్స్ ఉంది. అది కూడా బ్రేక్ అయితే 29,500 ఉంది. బట్ 1 by 1 చూద్దాం మనం. దానికంటే ముందు ఇక్కడ ఉన్న 25,380 మార్క్ చాలా ఇంపార్టెంట్. సో దానికంటే ముందు 24,300 ఒక ఇంపార్టెంట్ మార్క్ ఉంది. సో 24,300 ఇప్పుడు మనకి మిడ్ టర్మ్లో వచ్చిన ఒక కీ లెవెల్. సో ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే ఏ వీక్లీ క్యాండిల్ అయినా కానీ నిఫ్టీలో ఒక పాజిటివ్ మొమెంటం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక ఇండెక్స్ టాప్ 10s అయిపోయింది. ఇక మనకి ఓఐ పరంగా చూసినా, F&O పరంగా చూసినా కానీ ఇక్కడ అన్ని ఫ్యూచర్స్కి సంబంధించిన డేటా కూడా ఇస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఎక్స్పర్ట్ వ్యూలో కానీ ట్రేడర్ వ్యూలో కానీ జాగ్రత్తగా గమనిస్తే మనకి సో 25,650 ఇండికేట్ చేస్తుంది ఈ మంత్ లెవెల్. బట్ దానికంటే ముందు 25,085 అనే మార్క్ బ్రేక్ చేయాలి. సో ఇక్కడ దానికంటే ముందు 24,168 అనేది ట్రెండ్ని ఇండికేట్ చేస్తుంది ఫ్యూచర్స్లో. సో 24,168 38.2%కి సంబంధించిన ఒక లైన్. సో ఇవాళ క్లోజింగ్ మనకి 23,907. సో 24,170 లెవెల్ ఫ్యూచర్స్కి ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఫర్ నిఫ్టీ. సో ఇవన్నీ కూడా మనకి రేపెల్లుంట్లో ఏదైనా క్లారిటీ రావచ్చు. సో ట్రెండ్ బ్రేక్ అవుతుందా లేదనేది చూద్దాం. సో ఇక ఆల్మోస్ట్ ఆల్ ఒక రియాలిటీ తప్ప మిగతావన్నీ కూడా న్యూట్రల్ టు పాజిటివ్లోకి ఎంటర్ అయినట్లు కనిపిస్తూ ఉంది. సో నిఫ్టీ ఫిన్, నిఫ్టీ మెటల్, నిఫ్టీ మీడియా, నిఫ్టీ బ్యాంక్, నెక్స్ట్ 50, నిఫ్టీ ఐటీ, సో ఆల్ మేజర్ ఇండిసెస్ అన్నీ కూడా న్యూట్రల్లోకి వెళ్ళిపోయాయి. సో నిఫ్టీ 50 ఆల్ మేజర్ ఇండిసెస్ న్యూట్రల్లో ఉన్నాయి. సో ఒక రియాలిటీ మాత్రమే వీక్గా ఉంది. సో ఎనీహౌ రియాలిటీలో మనకి అంత వెయిటేజెస్ ఉన్న కౌంటర్స్ ఏం లేవు నిఫ్టీ 50లో. సో మార్కెట్ రేపు కీ లెవెల్ అవ్వబోతుంది. సో రేపు ఇవాళ వచ్చిన హై పైన కానీ క్లోజ్ అవ్వగలిగితే మనకి షార్ట్ టర్మ్లో ఒక అప్ మూమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక ఇన్సైట్స్ పరంగా చూస్తే మనకి ఇక్కడ మనం నిఫ్టీ 100కి సంబంధించిన ఇన్సైట్స్ ఇస్తున్నాం. సో ఇవాళ ఇక్కడ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఉంది. సో మార్కెట్ క్లోజింగ్ టైంకి మనకి ఎల్ఎన్టీ అండ్ అల్ట్రాసెమ్కోలో ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్లో చేంజ్ వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. సో ఎల్ఎన్టీ అండ్ అల్ట్రాసెమ్కో అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి మిడ్ టర్మ్లో ఐషర్ మోటార్స్ దీనికి సంబంధించిన ట్రెండ్లో అయితే చేంజ్ వచ్చింది. సో మేజర్లీ మనకి ఈ టాప్ 100 కంపెనీస్లో ఈ 3 కంపెనీస్ ఒక చేంజ్ అయితే కనిపిస్తూ ఉంది ట్రెండ్లో. సో మిడ్ టర్మ్లో ఐషర్ మోటార్స్కి చేంజ్ వస్తే మనకి లాంగ్ టర్మ్లో ఎల్ఎన్టీ అండ్ అల్ట్రాసెమ్కోకి చేంజ్ వచ్చినట్లు కనిపిస్తూ ఉంది యాక్చువల్గా. సో ఈ 3 మనకి ఒక అప్ మూవ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, ఎల్ఎన్టీ, అల్ట్రాసెమ్కో అండ్ ఐషర్ మోటార్స్. సో ఇంట్రాడేలో మనకి ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, బెర్జర్ పెయింట్, బీపీసీఎల్, బ్రిటానియా, కోల్ ఇండియా, డాబర్, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐఆర్సిటీసీ, ఐఆర్ఎఫ్సి, ఎల్ఎన్టీ, M&M, మారుతి, ఎస్బీఐ కార్డ్, శ్రీరామ్ ఫినాన్స్, సిమెన్స్, టాటా కన్జ్యూమర్స్, టాటా మోటార్స్, టొరంట్ ఫార్మా అండ్ టీవీఎస్ మోటార్స్. సో ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్లో ఒక చేంజ్ అయితే వచ్చింది. వీటన్నిటిలో కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే 3 టర్మ్స్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఏవి స్ట్రాంగ్గా ఉన్నాయో వాటి వైపుకి వెళ్ళటం బెస్ట్. సో 3 ట్రెండ్స్ మనకి టొరంట్ ఫార్మాలో స్ట్రాంగ్గా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ M&Mలో కూడా 3 ట్రెండ్స్ స్ట్రాంగ్గా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. అండ్ ఐషర్ మోటార్స్లో కూడా 3 ట్రెండ్స్ స్ట్రాంగ్గా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. సో ఇన్ని మనకి వచ్చినా కానీ ఒక 3 కంపెనీలు మనకి ఇందులో కూడా స్ట్రాంగ్గా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. 3 ట్రెండ్స్ కూడా M&M, ఐషర్ మోటార్స్ అండ్ టొరంట్ ఫార్మా, ఈ 3 కూడా మనకి షార్ట్ టర్మ్లో అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇక్కడ కొన్ని షార్ట్ టర్మ్లో ట్రెండ్ చేంజ్ వచ్చినా కానీ రిమైనింగ్ ట్రెండ్స్ కూడా మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కూడా స్ట్రాంగ్గా ఏ ఒక్కటి కూడా లేదు. అదాని పోర్ట్స్, బాష్, డాక్టర్ రెడ్డీస్, హెచ్ఏఎల్ అండ్ విప్రో వీక్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా మనకి. అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్లో కూడా ఇక్కడ కొన్ని కంపెనీస్ వీక్ అయ్యాయి. అందులో మేజర్లీ బజాజ్ ఆటో. సో ఆటో ఇండస్ట్రీ అంతా కూడా ఇవాళ పాజిటివ్ ఉన్నా కానీ బజాజ్ ఆటో ఎందుకో వీక్నెస్ ఇండికేట్ చేసింది ఈరోజు. గ్రాసిమ్ కూడా మనకి ఒక వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది. ఆల్ 3 ట్రెండ్స్ వీక్గా ఉన్నాయి. అండ్
పిడిలైట్ ఇండస్ట్రీస్ కూడా ఆల్ 3 ట్రెండ్స్ వీక్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఓఎన్జీసీ ఇంకా షార్ట్ టర్మ్ ట్రెండ్లో చేంజ్ రాలేదు. సో ఓవరాల్గా ఓఎన్జీసీ కూడా కొంత వీక్నెస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక ఫ్యూచర్స్ పరంగా చూసినా కానీ స్టాక్ ఫ్యూచర్స్ అండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ మనకి ఇవి పాజిటివ్లో ఉన్న లిస్ట్ అండ్ ఈ రెడ్లో ఉన్నవన్నీ కూడా నెగిటివ్లో ఉన్న లిస్ట్ యాక్చువల్గా. ఇంకా ఇది కొంత బెటర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటిలో ఏవి ఎక్కువ మనకి వెయిటేజ్, ఎక్కువ పర్సంటేజ్ స్ట్రాంగ్ ఆర్ ఎక్కువ వీక్నెస్ ఉన్నాయి రేపు ఇవ్వడానికి ట్రై చేద్దాం. సో ఓవరాల్గా మనకి ట్రెండ్లో చేంజ్ అయితే లేదు. నిన్న నెగిటివ్లో ఉన్న ట్రెండ్ ఇవాళ కాస్త న్యూట్రల్లోనే ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. సో ట్రెండ్లో చేంజ్ రావాలంటే మినిమం ఇవాళ వచ్చిన హై పైన క్లోజ్ అవ్వాలి మార్కెట్. సో సమ్వేర్ 23,800 ఆర్ 850 లెవెల్ మోస్ట్ ఇంపార్టెంట్ అవ్వబోతుంది ట్రెండ్లో చేంజ్ రావడానికి. సో ఈ లెవెల్ పైన క్లోజ్ అయితేనే మనం ఒక అప్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది కూడా ఒక మిడ్ టర్మ్ కోసం. సో లాంగ్ టర్మ్ ట్రెండ్ బ్రేక్ అయ్యింది కాబట్టి మనకి 25,300 మార్క్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ ట్రెండ్కి బిలోనే ఉన్నట్లు కన్సిడర్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.